ఏపీ జీఎస్టీ వసూళ్లలో క్షీణత, కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుదల. ఈ రెండు విషయాల్ని పాలకులు జాగ్రత్తగా గమనించాలి. కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తవుతోంది. ఇంత తక్కువ సమయంలో తమపై ప్రజాగ్రహం ఎందుకుంటుందనే ప్రశ్నకు జీఎస్టీ వసూళ్లలో 2% పైగా క్షీణతే సమాధానంగా పాలకులు పరిగణించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. అయితే అది వేర్వేరు రూపాల్లో ఉంటుంది. పసిగట్టాల్సిన తెలివితేటలు పాలకులకు ఉండాలి. అలాగే వాస్తవాల్ని జీర్ణించుకునే విశాల హృదయం ప్రభుత్వ పెద్దలకు ఉంటేనే తప్పుల్ని సరిచేసుకోవచ్చు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు పెద్దపీట వేశారన్నది వాస్తవం. అందుకే జనం చేతుల్లో డబ్బు విస్తృతంగా తిరుగాడేది. డబ్బు రొటేషన్ అవుతుండడంతో అన్ని రకాల వ్యాపారాలు సమృద్ధిగా జరిగేవి. దీంతో జీఎస్టీ బాగా వచ్చేది. కానీ చంద్రబాబు సర్కార్ ప్రాధాన్యాలు వేరేగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు చెప్పిన దానికి ప్రస్తుతం జరుగుతున్న దానికి అసలు పోలికే లేదు. కారణాలేవైనా ప్రజల చేతుల్లో డబ్బు కొరవడింది. ప్రతిదానికి జగన్ చంద్రబాబు పాలనను పోల్చుకొని జనం చూసుకునే పరిస్థితి. ఇదే జగన్ హయాంలో అయితే అమ్మఒడి, రైతు భరోసా తదితర పథకాల లబ్ధి కలిగేదన్న అభిప్రాయం ఉంది. చంద్రబాబు పాలన తమను మాటలతో మభ్యపెడుతోందన్న అసంతృప్తి జనంలో ఉంది. దీన్ని పాలకులు గ్రహించడం లేదు. ఎంతసేపు గత ప్రభుత్వ పాపాలంటూ మీడియాను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారంలో మునిగి తేలుతోంది. తమకు అధికారం ఇచ్చింది గత పాలనలో కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే ఆశతోనే అని ప్రభుత్వ పెద్దలు గుర్తించడం లేదు. ఏదైనా అడిగితే ఇదిగో అదిగో అని కాలయాపన చేస్తున్నారు. జీఎస్టీ వసూళ్లలో క్షీణతను ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా చంద్రబాబు సర్కార్ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుంచి కనీస ఆర్థిక సాయం అందకపోవడం వల్లే తమ చేతుల్లో డబ్బు లేకుండా పోయిందనే ఆవేదన జనంలో ఉంది. ఏదో ఒక రూపంలో ఆర్థికంగా వైసీపీ ప్రభుత్వం సామాన్య జనానికి దన్నుగా నిలిచింది. ప్రజలకు జగన్ ఆర్థిక రుచి చూపారు. జగన్ కంటే ఎక్కువ లబ్ధి కలిగిస్తారనే ఆశతో కూటమికి పట్టం కడితే నోటికాడ సొమ్మును కూడా పోగొట్టిందనే ఆగ్రహం చాప కింద నీరులా ఉంది.